సార్ వచ్చి తక్షణ సాయం చేయమంటారు. తక్షణ సాయం వాళ్ళకి చేయాలి కదా సార్. పడంచూరు గవర్నమెంట్ హాస్పిటల్లో డెడ్ బాడీలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చి క్రియాకర్మ చేయాలంటే వాళ్ళ దగ్గర పైసలు లేవు. ఏం చేయాలి సార్? ఎవరిని అడగాలి? ఇక్కడ అడుగుదామంటే పోలీసు వాళ్ళు ఏమో వెళ్ళిపోయి ఇటుకెళ్ళి అంటారు. వాళ్ళు ఎవరిని అడగాలి? అదే ఏడుకోమంటే ఇక్కడికి వెళ్ళి పక్క జరగమంటారు. మేనేజ్మెంట్ నంబర్ ఇవ్వండి, కలిపిమండి, మాట్లాడిస్తాం. మాకు తక్షణ సాయం కావాలి. ఇప్పుడు వీళ్ళు చాలా మందికి డెడ్ బాడీ అందరికీ ₹1 దగ్గర వాళ్ళు బతకనికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ₹1 ఇప్పుడు బాధిత కుటుంబాలకు కావచ్చు అంటే మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళతోటి మేనేజ్మెంట్ కానీ సీఎం కానీ మాట్లాడారు? ఎవరు కలవలేదు, ఎవరు మాట్లాడలేదు కూడా. డెడ్ బాడీలు వాళ్ళు ఏడ్చుకుంటూ ఆడుకుంటారా? ఇలా మేనేజ్మెంట్ తో మాట్లాడుకుంటూ కూర్చుంటారా సార్? ఇప్పుడు డెడ్ బాడీ ఆడ ఉంది పడంచూరులో, ఆడ తీసుకొచ్చి క్రియాకర్మ చేయాలంటే డబ్బులు కావాలి. ఎవరు ఇస్తారు? మేనేజ్మెంట్ తోటి మాట్లాడదామంటే ఇక్కడ మాట్లాడేటోడు ఎవరు లేరు. పోలీసు వాళ్ళు ఏమంటారు? వెళ్ళిపోని అంటారు. ఎవరితో మాట్లాడాలి? మళ్ళీ వచ్చి సర్పంచ్ తోటి మాట్లాడాలా? మీ ఎమ్మెల్యే సాబ్ ఇప్పుడు సీఎం సాబ్ తోటి మాట్లాడాలా? సీఎం సార్ వచ్చి మాట్లాడి చెప్పిండి వెళ్ళిపోయింది. అయిపోయింది అనే పని అయిపోయింది. చేయడానికి పైసలు కావాలి. వాళ్ళ దగ్గర తినడానికి కూడా ₹1 లేదు. పొద్దుగాల నుంచి ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేడు ఆయన. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నాం, వీడికి రండి, ఆధార్ కార్డు తీసుకురండి, అది అన్నాడు. ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేడు ఆయన. ఆడ డెడ్ అనేది ఏదో పేరుంది, ఎవరి నంబర్ కలుస్తలే, ఒక నంబర్ కలిస్తే ఫోన్ లేపుతలేడాడు. వచ్చి అర్ధగంట అయింది, గంట అయిపోయింది. రేవంత్ సార్ పోయినాక మాట్లాడతామన్నారు. వచ్చినాక మాట్లాడదామంటే ఎవడలేడు, ఫోనే లేపుతలేడు. ఆడ నిలబడితే అర్ధగంట ఆగమంటారు. ఇప్పుడు ఆడనేమో పడంచూరు హాస్పిటల్లో డెడ్ బాడీ ఉంది. అది చూడాలా, ఇది చూడాలా? వీళ్ళ దగ్గర ₹1 లేదు. ఏం చేయాలి సార్? ఎవరిని అడగాలి? ఇలా సార్ని అడిగితే మీరు వెళ్ళిపోనంటే ఏడుకోవాలి సార్. మేము కూడా వాళ్ళ పోయి చావాలా? మళ్ళీ చెప్పురు మళ్ళీ. అట్లున్న పరిస్థితి. అసలు రెస్పాన్సిబిలిటీ లేదు సార్. ఇక్కడ అవును సార్, వచ్చినాక ఏదో ఉంది కదా మన నోట్లో పెట్టాం కాదు. ఇప్పుడు వాళ్ళకు తక్షణ సహాయం కావాలి. వాళ్ళ క్రియాకర్మ కాలిపోయిన డెడ్ బాడీలను బొంద పెట్టడానికి పైసలు కావాలి. వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు, వాళ్ళ దగ్గర ₹1 లేదు. ఎట్లా చేయాలి మళ్ళీ? మీరు కంపెనీ నుంచి ఎవరైనా మేనేజ్మెంట్ అవును సార్ ఇన్ని ఇస్తాం మీరు చేయండి, తర్వాత వచ్చి మాట్లాడదాం, అట్లా కూడా ఇవ్వలేడు. ఇక్కడ అడుగుదామంటే ఎవరైనా పోలీసు వాళ్ళు వెళ్ళిపోడు సార్, ఇటుకెళ్ళి వెళ్ళిపోండి అంటున్నారు. ఎవరిని అడగాలి సార్ చెప్పండి మీరు? ఎవరు ఫోన్లు చేస్తే ఫోన్ లేపుతలేడు. ఇప్పుడు అందరినీ తీసినట్టేనా? రుక్సానా ఖాతూన్ అని ఉంది సార్, ఆమె డెత్ అయిపోయింది. పడంచూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. రుక్సానా ఖాతూన్. మాకు మా రెంటల్ ఉంటారు, బీఆర్ వాళ్ళు కదా మన లోకల్. వాళ్ళకి సపోర్ట్ లేదు ఇక్కడ. వాళ్ళకి హిందీ రాదు, వాళ్ళకి తెలుగు రాదు, ఎవరితో మాట్లాడాలో తెలియదు, వాళ్ళు చదువుకోలేరు. మాట్లాడదామంటే ఇక్కడ ఇప్పుడు ఎవరైనా వచ్చి గట్టి మాట్లాడితే చాలా వెళ్ళిపో అంటారు. వాళ్ళకి భయం. ఎవరికైనా సార్ పోలీసు వాళ్ళ తీరు ఉంది, ఇప్పుడు మేనేజ్మెంట్ తీరు కూడా అట్లా ఉంది. ఎవరిని అడగాలి సార్? వెళ్ళిపోని వాళ్ళు అక్కడ ఉన్నారు, ఎవరు మాట్లాడాలి సార్? ఇక్కడ అడిగేటోళ్ళే దిక్కులేడు. ఇక్కడ ఇప్పుడు ఆడ ఆల్రెడీ డెడ్ బాడీ ఆడుంది, తీసుకొచ్చి ఏం చేయాలి సార్? ఎవరిని అడగాలి? అడుగుదామంటే మాట్లాడే డబ్బులైనా తక్షణ సాయం. ఇగో ఇక్కడ సార్, ఇగో ఈమెకు అవార్డు కూడా ఇచ్చారు సార్ కంపెనీ వాళ్ళు. మంచి హౌస్ కీపింగ్ అవార్డు కూడా ఇచ్చారు. ఉంది కరెక్టే, కంపెనీ వాళ్ళు చెప్పారు కరెక్టే. కానీ ఇప్పుడు వీళ్ళకి చేయడానికైనా ఇప్పుడు డబ్బులు కావాలి కదా సార్. వాళ్ళకి 1 మంత్ కూడా మొత్తం ఇప్పుడు నెల చేసిన డబ్బులు ఫస్ట్కి ఇప్పుడు డ్యూటీ పడుతుంది సార్. ఇప్పుడు ఈ రోజు రేపు వచ్చే అమౌంట్ శాలరీ పడుతుంది. ₹1 కూడా లేదు వాళ్ళ దగ్గర. ఇప్పుడు చేద్దామంటే కూడా లేదు. అట్లున్నది వాళ్ళకి. ఆమెకు 5 మంది పిల్లలు ఉన్నారు. ఆమె ఆడ ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు వాళ్ళ మాట్లాడదామని వస్తే ఎవరు రెస్పాన్స్ లేదు. అప్పటి నుంచి ఫోన్ చేస్తున్నా, ఇక ఫోనే లేపుతలేడు ఆయన పెద్ద మనిషి. ఎవరో అర్ధగంట నుంచి ఫోన్ చేస్తున్నా అంటే వేరే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నంబర్ ఇచ్చిండు, ఆయనతో మాట్లాడని చెప్పిండు. వీడికి వచ్చినా ఈయన లేపుతానే. అవును సార్, చనిపోయిన వాళ్ళకైనా ఇప్పుడు తక్షణ సాయం కోసం ఏమైనా కొంత డబ్బులు ఇవ్వాలి కదా సార్. ₹1 కూడా ఇస్తలేరు. మళ్ళీ ఎవరు చేస్తారు? ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇస్తారా సార్ ఏమైనా చేయడానికి? పోలీసు వాళ్ళు ఇస్తారా డబ్బులు చేయడానికి? పోలీసు వాళ్ళు ఇస్తారా? మన ఇప్పుడు వచ్చిన సీఎం సార్ ఇస్తారు. ఎవరు ఇవ్వరు సార్ డబ్బులు. మేనేజ్మెంట్ మేము ఇస్తాం, మేము భరోసా ఇస్తే మేము ఏమైనా ఉంటుంది మేము చూసుకుంటామని చెప్పి. లేకపోతే అందరు డెడ్ బాడీలు తీసుకురామంటే ఇక్కడికి తీసుకొస్తాం. ఇక అందరం 10 బాడీలు ఉన్నాయి ఇక్కడ, ఇక్కడ పెట్టేసి వాళ్ళే మేనేజ్మెంటే దిగి వస్తుంది. ఎవరే లేరు సార్ కంపెనీ వాళ్ళు మాట్లాడడానికి. ఎవరైనా ఉండాలి కదా. ఇప్పుడు బయట వాళ్ళు ఏం మాట్లాడతారన్నా గట్టిగా ఏం మాట్లాడలేకపోతారు. బయట వాళ్ళు మాట్లాడడానికి రాదు. వాళ్ళకి ₹1 లేదు. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు నెల జీతం పడితేనే వాళ్ళకి జీతాలు వచ్చేది. ఆడ డెడ్ బాడీ పోస్ట్ మార్టం చేసి బయట పెట్టారు. ఆడ తీసుకోమని చెప్తారు. తీసుకొని ఎక్కడ పడేస్తారన్న? ఇంటి ఓనర్ ఇంట్లో కిరాకున్న వాళ్ళు ఏమంటారు? మా ఇంటికి డెడ్ బాడీ తీసుకురావద్దు అంటారు. ఎక్కడో చచ్చిపోయి ఊరికి తీసుకోమండి. వాళ్ళు ఊరికి తీసుకోమని వాళ్ళకి పచ్చడి ఉన్నాయి తీసుకొని.